హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం సెక్షన్ 144 బెస్ట్ జడ్జ్మెంట్ వరకు కంప్లీట్ చేసినాము. బెస్ట్ జడ్జ్మెంట్లో ఏం చెప్పినాము, ఏదైనా 4 డిఫాల్ట్స్ జరిగితే అసెసింగ్ ఆఫీసర్ బెస్ట్ జడ్జ్మెంట్ చేస్తాడు. ఇక్కడ మనం చెప్పినాము ఏది సెక్షన్ 144లో బెస్ట్ జడ్జ్మెంట్ చేయడానికి 4 కేసెస్ ఒకటి ఉంటాయి. ఒకటి వచ్చేసి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సెక్షన్ 139 కానీ 139(4) కానీ 139(5) కానీ అంటే నార్మల్ రిటర్న్ కానీ ఆర్ బిలేటెడ్ రిటర్న్ కానీ రివైజ్డ్ రిటర్న్ కానీ ఫైల్ చేయకుంటే ఆ కేసులో అసెసింగ్ ఆఫీసర్ బెస్ట్ జడ్జ్మెంట్ చేస్తాడు. మనం సెక్షన్ 142(1) ఆర్ 142(2)(a) నోటీసెస్కి ఫెయిల్ టు కంప్లై విత్ ఆల్ టర్మ్స్ ఆఫ్ నోటీస్ ఇష్యూడ్ 142(1) అది ఏవి రిటర్న్స్ ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ డీటెయిల్స్కి సంబంధించి ఏమన్నా అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయకుంటే ఆర్ 142(2)(a) దట్ ఈస్ స్పెషల్ ఆడిట్ జరిగినప్పుడు వాటికి సంబంధించి కంప్లై కాకుంటే అండ్ హ్యావింగ్ ఫైల్డ్ ఏ రిటర్న్ ఫెయిల్ టు కంప్లై విత్ ఆల్ టర్మ్స్ ఆఫ్ నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 143(2) దట్ ఈస్ స్క్రూటినీ నోటీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకుంటే కంప్లై కాకుంటే అట్లాంటి కేసులో అసెసింగ్ ఆఫీసర్ బెస్ట్ జడ్జ్మెంట్ చేస్తారు అని చెప్పినాము. అండ్ బెస్ట్ జడ్జ్మెంట్ చేసేది కంపల్సరీగా షోకాస్ నోటీస్ని ప్రొవైడ్ చేయాలి. ఆఫ్టర్ షోకాస్ నోటీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అతనికి అసెసికి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన తర్వాతనే బెస్ట్ జడ్జ్మెంట్ పాస్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 142(1) ఏది ఈ రిటర్న్స్ ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ ఆ కేసు ఉంది కదా, ఆ కేసులో ఉన్నప్పుడు ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి డైరెక్ట్గా ఆ బెస్ట్ జడ్జ్మెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సెక్షన్ 144 ప్రకారం బెస్ట్ జడ్జ్మెంట్ చేసి రీఫండ్ ఇష్యూ చేయొచ్చా అంటే అసెసింగ్ ఆఫీసర్ అట్లా అసెసింగ్ ఆఫీసర్ రీఫండ్ ఇవ్వడానికి లేదు. ఓన్లీ ట్యాక్స్ పేయబుల్ ఏమైనా వస్తే ఆ ట్యాక్స్ పేయబుల్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొంచెం చెప్తాము 143(3) అండ్ 144(4) అంతా ఈ కంప్లైంట్స్ ఎన్ని రోజుల లోపల కంప్లీట్ అయిపోతుందని చెప్పినాము. విత్ ఇన్ 9 months లోపల ఈ బెస్ట్ జడ్జ్మెంట్ అనేది కంప్లీట్ కావాలని చెప్పినాము. బెస్ట్ జడ్జ్మెంట్ ఎన్ని రోజులు, విత్ ఇన్ 9 months లోపల కంప్లీషన్ అయిపోతుంది. మంత్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏ ఇయర్ అయితే వచ్చిందో ఆ ఇయర్కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్ వేర్ బెస్ట్ జడ్జ్మెంట్ ఈజ్ డన్ అసెసింగ్ ఆఫీసర్ డిటర్మైన్ ద ఇన్కమ్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్. అతని యొక్క ప్రొవైడ్ చేస్తాడు అతని యొక్క ఇన్ఫర్మేషన్ అతని యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని. ఇక్కడ బెస్ట్ జడ్జ్మెంట్ అసెసింగ్ ఆఫీసర్ అనేతోడు ఆర్బిట్రరీగా ఉండకూడదు, అంటే మిడిల్ పర్సన్ లాగా ఉండకూడదు. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇట్లా 2 సైడ్ కేసెస్ ఉండవచ్చు. పేయబుల్ వస్తుందా, పేయబుల్ రాదా, పేయబుల్ రావచ్చు అట్లాంటివి చెప్పకూడదు. ఆర్బిట్రరీ ఆన్సర్స్ ఉండకూడదు. అది మనం బెస్ట్ జడ్జ్మెంట్ అదిలో తెలుసుకున్నాం సెక్షన్ 144లో. నెక్స్ట్ 144(a). 144(a) ఏమంటే పవర్స్ ఆఫ్ జాయింట్ కమిషనర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ సర్టెన్ కేసెస్. ఏం చేస్తాడు, జేసీకి జాయింట్ కమిషనర్కి డైరెక్షన్స్కి ఇష్యూ చేసే పవర్స్ ఉంది, డైరెక్షన్ ఇష్యూ చేసే పవర్స్ ఉంది. ఓకే, డైరెక్షన్ ఇష్యూ ఎట్లా చేస్తాడు అంటే అతని యొక్క ఓన్ మోషన్తో కానీ ఆర్ ఎవరైనా అసెసి అప్లికేషన్ పెట్టుకుంటే కానీ ఆర్ అసెసింగ్ ఆఫీసర్ రిఫరెన్స్ ఏమైనా ఇస్తే, సో ఓన్ మోషన్ కానీ రిఫరెన్స్ కానీ ఆ అప్లికేషన్ పెట్టుకుంటే అసెసి, ఈ 3 కేసెస్లో జాయింట్ కమిషనర్ డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తాడు. అండ్ కాల్ టు ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ విచ్ అండ్ అసెస్మెంట్స్ పెండింగ్, ఏవైతే అసెస్మెంట్ పెండింగ్ ఉన్నావో వాటికి కాల్ చేయొచ్చు. అంటే ఈ మీరు ఎగ్జామిన్ చేయడానికి, రికార్డ్స్ని చెక్ చేయడానికి, అసెస్మెంట్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ నెససరీగా ఏం చేస్తాడంటే జాయింట్ కమిషనరు డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తాడు గైడెన్స్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్కి. అసెసింగ్ ఆఫీసర్స్ ఇక్కడ ఎవరు ఉంటారు మనకి, అసెసింగ్ ఆఫీసర్ అంటే మ్యాక్సిమం ఎవరు వస్తారు, ఏసీలు, డీసీలు, ఐటీఓలు. వీళ్ళు ఈ డైరెక్షన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాడో ఎవరికి, అసెసింగ్ ఆఫీసర్కి డైరెక్షన్స్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ డైరెక్షన్స్ని షెల్ బైండింగ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ ఇక్కడ చూడండి, సచ్ డైరెక్షన్ షెల్ బైండింగ్ ఆన్ ద అసెసింగ్ ఆఫీసర్. అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే తీసుకున్నాడో ఈ డైరెక్షన్స్ని అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ బైండ్ కావాలి. తర్వాత ఈ డైరెక్షన్స్ ఏమైనా ప్రీజుడిషియల్ టు అసెస్ ఉంటే, ఏమైనా ప్రీజుడిషియల్లీ అసెషన్ ఉంటే అండ్ ఈ ఏవైతే ఏమంటారు ఈ నియమిస్తున్నావు డైరెక్షన్స్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తాడు అసెసికి, ఇట్లా ఇస్తున్నాం మేము డైరెక్షన్స్ అని. ఆ డైరెక్షన్స్ యాక్సెప్టెన్స్ లేకపోవడం దాని అతని ఇష్టం ఉంటుంది. యాక్సెప్టెన్స్ లేకుండా డైరెక్షన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ డైరెక్షన్స్ మనకి ఇప్పుడు వేరే కేసెస్లో చూసుకున్నాం అనుకోండి, అతనికి ప్రీజుడిషియల్ ఉందనుకోండి, అతనికి నచ్చకుంటే అతను అప్పీల్కి పోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ డైరెక్షన్స్లో అప్పీల్ పోవడానికి లేదు. అప్పీల్కి ఓన్లీ ఆర్డర్స్ పాస్ చేయడం మాత్రమే ఉంటుంది. అంతేకాని ఈ డైరెక్షన్ పైన అప్పీల్ పోతా, నేను ఈ డైరెక్షన్ నాకు బాగాలేదు, వేరే డైరెక్షన్ కావాలి అట్లాంటివి ఏం చెప్పడానికి లేదు. నాట్ టు బి కన్స్ట్రక్టెడ్ వన్ ప్రిజుడిషియల్ టు ద అసెస్. సో అది సెక్షన్ 144(a). ఏముంది, పవర్ టు జేసీ జాయింట్ కమిషనర్కి డైరెక్షన్స్ ఇష్యూ చేసే రైట్ ఉంటాయి. డైరెక్షన్ ఎప్పుడు ఇష్యూ చేస్తాడు డైరెక్షన్స్ అంటే ఓన్ మోషన్లో కానీ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే అసెసి అప్లికేషన్ పెట్టుకున్న రిఫరెన్సెస్ బై ద అసెసింగ్ ఆఫీసర్. ఈ అసెస్మెంట్స్ ఏవైతే పెండింగ్ ఉండవో, ప్రొసీడింగ్స్ పెండింగ్ ఉండవో వాటిపైన డైరెక్షన్స్ని ఇస్తాడు. ఇది ఎవరికి ఇస్తాడు, అసెసింగ్ ఆఫీసర్కి ఇస్తాడు. అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ ఇచ్చాడు బైండ్
బైండింగ్ కావాలి ఖచ్చితంగా ఆ డైరెక్షన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తాడో అవి. అండ్ తర్వాత ఇక్కడ ఈ అసెస్మెంట్స్ ఏవైతే డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తాడో ఈ డైరెక్షన్స్ పైన అప్పీల్ పోవడానికి లేదు. ఇది సెక్షన్ 144A. నెక్స్ట్ 144B. 144B ఏం చెప్తుంది అంటే ఫేస్లెస్ అసెస్మెంట్. దిస్ ఈజ్ న్యూ ఎక్కడి నుంచి వచ్చింది? విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2021. Faceless assessment means the assessment proceedings conducted electronically in e-proceeding facility through assessee registered account in designated portal. మనకి CBDT పోర్టల్లో మనం ఏవైతే రిజిస్టర్ చేసుకుంటామో ఏవైతే అసెస్మెంట్స్ పెండింగ్స్ ఉన్నావో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ అండ్ వాల్యుయేషన్లు వీళ్ళంతా మీట్ కావాల్సిన అవసరం లేకుండా ఈ ప్రొసీడింగ్స్ మొత్తం ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోతుంది. దాని యొక్క సైట్ వచ్చేసి www.incometax.gov.in. సైట్ గుర్తుపెట్టుకోవాలి, www.incometax.gov.in. ఇంతకుముందు incometaxindia.gov.in ఉండే ఇంతకుముందు దానిలో చూసుకుంటే. మనకి ఇప్పుడు డైరెక్ట్ incometax.gov.in. ఇక్కడ ద డిజిగ్నేటెడ్ పోర్టల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫేస్లెస్ అసెస్మెంట్ కోసం. సో ఒకరి ఫేస్ ఒకరు చూడాల్సిన అవసరం లేదు. ఫేస్లెస్ ఒకరి ఫేస్ ఒకరు చూడకుండానే అసెస్మెంట్స్ కంప్లీట్ కావడానికి ఈ ఫేస్లెస్ అసెస్మెంట్స్ అంటారు. ఇది మొత్తం ఈ ఎలక్ట్రానిక్ ఈ ప్రొసీడింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు ఎవరైతే డిజిగ్నేటెడ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటారో. ఇక్కడ ప్రొసీజర్ ఎట్టుంటుంది? ప్రొసీజర్ ఫర్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెక్షన్ 144B1. Section 144B1 provide that assessments under section 143.3లో మనకి ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నావో ఆ ప్రొసీడింగ్స్ని 143.3లో మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు? అసెస్మెంట్స్ వాటికి సంబంధించి ఏవైతే పెండింగ్స్ ఉంటావో ఆ పెండింగ్స్ అంటే అక్కడ ఏముంటాయి మనకి సమ్మరీ అసెస్మెంట్స్, రెగ్యులర్ అసెస్మెంట్స్. ఈ అసెస్మెంట్స్ పెండింగ్ ఉంటాయి కదా, స్క్రూటినీ అసెస్మెంట్స్. ఈ అసెస్మెంట్ పెండింగ్ ఉన్నావో ఇక్కడ ప్రొవైడ్ చేసిన చూడండి 143.3 దట్ ఈస్ రెగ్యులర్ అసెస్మెంట్స్, స్క్రూటినీ అసెస్మెంట్స్ ఆర్ బేసిక్ జడ్జిమెంట్స్. ఇది సెక్షన్ 144. ఇంతకుముందు మనం ఏవైతే చెప్పినామో బేస్ జడ్జిమెంట్ కేసెస్, ఈ కేసెస్లో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ టెరిటోరియల్ ఏరియా ఆర్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఇన్కమ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ కేసెస్ ఆర్ క్లాస్ ఆఫ్ కేసెస్. మొత్తం ఒక ఇన్కమ్ బేస్డ్ కానీ కొన్ని స్పెసిఫైడ్ పర్సన్స్ కేసు కానీ ఒక క్లాస్ ఆఫ్ పర్సన్స్కి కానీ ఆ క్లాస్ ఆఫ్ కేసెస్ని కానీ ఇట్లా స్పెసిఫై చేస్తుంది CBDT అండర్ సెక్షన్ 144B2లో. హ్యాస్ టు బి మేడ్ ఇన్ ఫేస్లెస్ మేనర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్. ఏ ప్రొసీజర్ని వాడతారు అంటే ఫస్ట్ సర్వింగ్ ద నోటీస్. ఫస్ట్ ఏం చేస్తారు? ఒక నోటీస్ని సర్వ్ చేస్తారు. ద నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ NFAC హ్యాస్ సర్వే నోటీస్ అండ్ అసెసీ అండర్ సెక్షన్ 143.2 ప్రకారం నోటీసెస్ని ఇష్యూ చేస్తుంది. ఫస్ట్ నోటీసెస్ని ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారు? ఇక్కడ NFAC నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్. అక్కడ నుంచి ఒక నోటీస్ పోతుంది. ఎవరికి పోతుంది? అసెసీకి పోతుంది అంటే సెక్షన్ 143.2 ప్రకారం. నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ రెస్పాన్స్ టు ద నోటీస్ బై ద అసెసీ వితిన్ 15 days. ఏదైతే నోటీస్ రిసీవ్ చేసుకుంటాడో అసెసీ వితిన్ 15 days లోపల ఆ రిసీవ్ చేసుకున్న నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవరు? అసెసీ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? NFAC దగ్గర నుంచి ఏదైతే నోటీస్ ఇష్యూ చేసుకుంటారో ఆ నోటీస్కి వితిన్ 15 days లోపల అతను రెస్పాన్స్ కావాలి. నెక్స్ట్ ఇంటిమేషన్ బై NFAC టు ద అసెసీ. ద NFAC హ్యాస్ టు ఇంటిమేట్ ద అసెసీ ద అసెస్మెంట్ ఇన్ దిస్ కేస్ వుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ లేడ్ డౌన్ అండ్. ఇక్కడ NFAC చెప్తుంది మీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, మీ ప్రొసీజర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎట్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పేది. ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వే ద అసెసీ హ్యాస్ ఫర్నిచర్డ్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139 దట్ ఈస్ రెగ్యులర్ రిటర్న్ కావచ్చు, బిలేటెడ్ రిటర్న్ కావచ్చు, రివైజ్డ్ రిటర్న్ కావచ్చు. రిటర్న్స్ ఫైల్ చేసినాడా 139 ప్రకారం. నెక్స్ట్ ఇన్ రెస్పాన్స్ టు నోటీసెస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142.1 ప్రకారం ఏమైనా నోటీసెస్ ఇష్యూ చేసినారా దానికి సంబంధించి రెస్పాన్స్ ఎట్టుంది. నెక్స్ట్ ఇన్ రెస్పాన్స్ టు నోటీసెస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 148 ప్రకారం ఏవైతే నోటీసెస్ వచ్చినావో ఆ నోటీసెస్కి రెస్పాన్స్ ఎట్టుంది ఆ డీటెయిల్స్ గురించి. అండ్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 143.2 హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై అసెసింగ్ ఆఫీసర్ ఆర్ ద ప్రిస్క్రైబ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హ్యాస్ ద కేస్ మే బీ ఆర్ వేర్ అసెసీ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ఈజ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అసెసీ నాట్ ఫర్నిష్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అండర్ సెక్షన్ 142.1 బై ద అసెసింగ్ ఆఫీసర్కి ఏవైతే ఫర్నిష్ చేయలేరు అంటే ఎప్పుడెప్పుడు నోటీస్ ఇష్యూ చేశారనే చెప్తున్నారు. 139 ప్రకారం ఉన్నదానికి కానీ ఆర్ 143.2 రెస్పాన్సెస్ కోసం కానీ 148 రెస్పాన్సెస్ కోసం కానీ ఒకవేళ రిటర్న్స్ని ఫర్నిష్ చేయకుంటే ఇన్ రెస్పాన్స్ టు 142.1 ప్రకారం బై ద అసెసింగ్ ఆఫీసర్ 148.1 హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అసెసింగ్ ద సెలెక్టెడ్ కేస్ టు స్పెసిఫైడ్ అసెస్మెంట్ యూనిట్. ఒక యూనిట్ ఉంటుంది. ఈ ఒక్కొక్క టైప్ ఆఫ్ కేసెస్ ఒక్కొక్క అసెస్మెంట్ యూనిట్స్కి ఎలికేట్ చేస్తారు.
అట్లా అలొకేట్ చేసి ఎవరు అలొకేట్ చేస్తారు, ద ఐఎఫ్ఏసి హ్యాస్ టు అసైన్ ద కేస్ సెలెక్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫేస్లెస్ అసెస్మెంట్ అండర్ దిస్ సెక్షన్స్ టు ఏ స్పెసిఫిక్ అసెస్మెంట్ యూనిట్ ఒక యూనిట్ ఉంటుంది, ఆ యూనిట్కి అలొకేట్ చేస్తారు. ఇన్ ఎనీ వన్ రీజనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ ఆ దగ్గరలో ఉన్న రీజనల్ అసెస్మెంట్ ఫేస్లెస్ సెంటర్కి ప్రొవైడ్ చేస్తారు త్రూ ఆటోమేటెడ్ అలొకేషన్ ఎర్రర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కర్నూలులో ఒకటి ఫేస్లెస్ జరిగింది అనుకోండి, ఈ ఫేస్లెస్కి దగ్గర ఏరియా రీజనల్ ఏరియాలో ఏవైతే అసెస్మెంట్ సెంటర్స్ ఉన్నావో ఆ అసెస్మెంట్ సెంటర్కి సో పర్సన్ది హరి అనే పర్సన్ది అసెస్మెంట్ చేస్తున్నాము సో అని ఇక్కడ పంపిస్తారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ ఏముండదు, వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్కి వాళ్ళకి కనెక్షన్ మిడిల్ పర్సన్ ఎన్ఎఫ్ఎస్సి ఉంటుంది, ఈ ఆర్ఎఫ్ఎస్సికి ఇన్ఫర్మేషన్స్ని పాస్ చేస్తారు. నెక్స్ట్ రిక్వెస్టెడ్ బై అసెస్మెంట్ యూనిట్ టు ఎన్ఎఫ్ఎస్సి ఫర్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ కండక్టింగ్ ఎంక్వైరీ. సో మిడిల్ పర్సన్ ఎవరు, ఎన్ఎఫ్ఎస్సి ఆర్ఎఫ్ఎస్సి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆర్ఎఫ్ఎస్సి రిక్వెస్ట్ చేస్తుంది, సో అండ్ సో పర్సన్కి మీరు వచ్చిందన్నారు, ఓకే వీఆర్ యాక్సెప్టింగ్, వీ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్ కండక్టింగ్ ఎంక్వైరీ కనెక్ట్ చేయడానికి మాకు ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే వేరే కేసెస్ అసైన్ టు అసెస్మెంట్ యూనిట్ ఇట్ మే టేక్ రిక్వెస్ట్ టు ఎన్ఎఫ్ఎస్సి దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది అప్టైన్ సచ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. అంటే దానికి ఆర్ఎఫ్ఎస్సికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎవిడెన్స్ ఏం కావాలి ఫర్ ద అసెస్సి ఆఫ్ ఎనీ పర్సన్ ఇట్ మే స్పెసిఫై. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ సర్టెన్ ఎంక్వైరీ ఆర్ వెరిఫికేషన్ బై వెరిఫికేషన్ యూనిట్ ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, వెరిఫికేషన్ బై వెరిఫికేషన్ యూనిట్స్ అండ్ సిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఫ్రమ్ ద టెక్నికల్ యూనిట్. సో ఈ 3 ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఎన్ఎఫ్ఎస్సి దగ్గరగా రిక్వెస్ట్ చేసుకొని. ఫస్ట్ ఏం చేస్తుంది, అప్టైన్ చేయడానికి అసెస్సి దగ్గర అప్టైన్ చేయడానికి వాళ్ళని అడుగుతుంది. నెక్స్ట్ కండక్టింగ్ ఎంక్వైరీ, మేము ఎంక్వైరీ కూడా చేయాలనుకుంటాం, వెరిఫికేషన్ యూనిట్ అనేది సపరేట్ ఉంటుంది, టెక్నికల్ యూనిట్ అనేది సపరేట్ ఉంటుంది. వాళ్ళ యొక్క గైడెన్స్ని తీసుకుంటుంది, అంటే ఎంక్వైరీ చేయడానికి వెరిఫికేషన్ యూనిట్ దగ్గర నుంచి అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ఫ్రమ్ టెక్నికల్ యూనిట్ నుంచి ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ నోటీస్ ఆర్ రిక్వెషన్ టు ద అసెస్సి ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ అప్టైనింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్సి ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్ఎఫ్ఎస్సి ఎన్ఎఫ్ఎస్సికి అడిగింది, ఎన్ఎఫ్ఎస్సి హ్యాస్ టు అప్రాప్రియేట్ నోటీసెస్ని ఇష్యూ చేస్తుంది ఎవరికి, అసెస్సికి ఇన్ఫర్మేషన్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, ఇన్ఫర్మేషన్ మాకు పంపేయండి ఫర్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ అప్టైనింగ్ ద ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ రిక్వెస్టెడ్ బై ద అసెస్మెంట్ యూనిట్. ఆర్ఎఫ్ఎస్సి ఏదైతే అడిగిందో ఎన్ఎఫ్ఎస్సి అసెస్సిని అడుగుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ని. నెక్స్ట్ అసెస్సి టు ఫైల్ రెస్పాన్స్ టు ద నోటీస్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం. అసెస్సి ఎన్ఎఫ్ఎస్సి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న దానికి అసెస్సి మళ్ళీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. ద అసెస్సి వుడ్ బి రిక్వైర్డ్ టు ఫైల్ రెస్పాన్స్ టు ద నోటీస్ విత్ ఇన్ టైం స్పెసిఫైడ్ దేర్ ఇన్ ఆర్ ఈ నోటీస్లో ఏమైనా స్పెసిఫై చేస్తాం అనుకోండి, మాకు 1 month లోపల కావాలని, 1 month లోపల ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. సచ్ టైమ్ హ్యాస్ బీన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ దిస్ రిగార్డ్ టు ఎన్ఎఫ్ఎస్సి. ఒకవేళ విత్ ఇన్ టైం లోపల స్పెసిఫై చేసిన టైం లోపల కన్నా అసెస్సి ఫైల్ చేయలేకపోతే ఎన్ఎఫ్ఎస్సికి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, సార్ వీ వాంట్ సమ్ ఎక్స్టెన్షన్ ఫర్ ద టైమ్ టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ అని. నెక్స్ట్ రిక్వెస్ట్ ఫర్ కండక్టింగ్ ఎంక్వైరీ ఆర్ వెరిఫికేషన్ టు బి అసైన్డ్ టు వెరిఫికేషన్ యూనిట్ బై ఎన్ఎఫ్ఎస్సి. మళ్ళీ నాకు వెరిఫికేషన్ వాళ్ళు యూనిట్ నుంచి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ కావాలని చెప్పినాం కదా, ఆర్ఎఫ్ఎస్సి వాళ్ళకి కండక్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ సర్టెన్ ఎంక్వైరీ వెరిఫికేషన్ బై వెరిఫికేషన్ యూనిట్ హ్యాస్ బీన్ మేడ్ బై అసెస్మెంట్ యూనిట్. ద రిక్వెస్ట్ వుడ్ బి అసైన్డ్ బై ద ఎన్ఎఫ్ఎస్సి ఒక వెరిఫికేషన్ యూనిట్కి ప్రొవైడ్ చేస్తుంది టు ఎనీ రీజనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్ త్రూ ఆటోమేటెడ్ అలొకేషన్ సిస్టమ్స్. వెరిఫికేషన్ యూనిట్ నుంచి సో ఆర్ఎఫ్ఎస్సికి మీరు వెరిఫికేషన్ ఎంక్వైరీ చేయడానికి కొంచెం సపోర్ట్ వెళ్ళండి అని వాళ్ళ దగ్గర నుంచి ప్రొవైడ్ చేపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్ కూడా కావాలన్నాం కదా, టెక్నికల్ యూనిట్స్ని కూడా అలొకేట్ చేస్తుంది, అసైన్ చేస్తుంది, రిక్వెస్ట్ చేసి అలొకేట్ చేస్తుంది. సో ఆర్ఎఫ్ఎస్సి ఒకటి అసెస్మెంట్ చేస్తుంది. సో దే వాంట్ యువర్ గైడెన్స్, దే వాంట్ యువర్ అసిస్టెంట్, టెక్నాలజికల్ అసిస్టెంట్ కావాలి, సో ప్రొవైడ్ చేయండి అని అసైన్ చేస్తుంది ఒక టెక్నాలజికల్ అసిస్టెంట్స్కి ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆర్ఎఫ్ఎస్సి తీసుకుంటుంది. నెక్స్ట్ రిపోర్ట్ రిసీవ్డ్ ఫర్ వెరిఫికేషన్ యూనిట్ కానీ టెక్నికల్ యూనిట్ కానీ టు బీ సెండ్ టు అసెస్మెంట్ యూనిట్స్. ఏవైతే రిపోర్ట్ తీసుకుంటుందో అంటే ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ యూనిట్ ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎన్ఎఫ్ఎస్సికి పంపిస్తుంది. వాళ్ళ తర్వాత టెక్నికల్ యూనిట్ టెక్నికల్ సపోర్ట్ ఏమేమి కావాలో అవన్నీ ఇన్ఫర్మేషన్ని ఎన్ఎఫ్ఎస్సికి పంపిస్తుంది. మళ్ళీ ఎన్ఎఫ్ఎస్సి నుంచి రీజనల్ ఆర్ఎఫ్ఎస్సికి వెళ్తుంది. నెక్స్ట్ సర్వింగ్ నోటీస్ అండర్ సెక్షన్ 144
ఫర్ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద అసెసీ టు కంప్లై విత్ నోటీస్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డైరెక్టర్. ఎన్ఎఫ్ఎస్సి నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో సో అండ్ సో ఇన్ఫర్మేషన్ కావాలి మాకి అని ఎన్ఎఫ్ఎస్సికి ఈ అసెసీ రెస్పాన్స్ కాలేదు. అప్పుడు వేద అసెసీ ఫెయిల్ టు కంప్లై విత్ ద నోటీస్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అబో డాక్యుమెంట్స్ ఆర్ ఎవిడెన్స్ బై అసెస్మెంట్ యూనిట్ ఆర్ నోటీసెస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142(1) ఆర్ డైరెక్షన్స్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142(2)(a) ఫర్ స్పెషల్ ఆడిట్ కోసం ఈ ఎన్ఎఫ్ఎస్సి ఏం చేస్తారంటే సర్వ్ ద నోటీస్ సచ్ అసెసీ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 144 నోటీసెస్ని ఇష్యూ చేస్తుంది. అండ్ సర్వ్ నోటీస్ని కూడా ఇంకొక నోటీస్ ఫస్ట్ ఆర్డర్స్ని ఏమంటారు మీరు వర్క్ చేయలేదు మాకు ఇన్ఫర్మేషన్ కావాలని లేదు అనేది ఒక సర్వ్ చేస్తుంది. అండ్ ఇన్ అడిషన్ టు దాంతోపాటు 144 అంటే మేము బెస్ట్ జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా చెప్పేస్తుంది. అక్కడ 144 ప్రకారం షోకాస్ నోటీస్ చేసిన తర్వాతనే బెస్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలి అని చెప్పినాం కదా, దానికోసం 144 బెస్ట్ జడ్జిమెంట్ కోసం ఇస్తుంది. అండ్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తుంది టు షోకాస్ నోటీస్లో ఆన్ ది డేట్ అండ్ టైం స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్. ఆ డేట్లో నోటీస్లోనే స్పెసిఫై చేస్తుంది ఈ సో డేట్ లోపల మీరు కానీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము పోతాము. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ పోకపోతే మా యొక్క బెస్ట్ జడ్జ్మెంట్ మా యొక్క ఇన్ఫర్మేషన్ ఏమవుతుందో మాతో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము జడ్జ్మెంట్ పాస్ చేస్తామని చెప్తారు. నెక్స్ట్ వే ద అసెస్మెంట్స్ ఇన్ దిస్ కేస్ షుడ్ నాట్ బి కంప్లీటెడ్ టు ద బెస్ట్ ఆఫ్ ఇట్ జడ్జిమెంట్. నెక్స్ట్ అసెసీ హ్యాస్ టు ఫైల్ రెస్పాన్స్ టు ఏ నోటీస్ అండర్ సెక్షన్ 144. వన్స్ 144 నోటీస్ వచ్చిందనుకోండి, వన్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ నోటీస్ వచ్చిందనుకోండి, అసెసీ ఫైల్ చేయాలి రెస్పాన్స్. ఏది మీకు విత్ ఇన్ టైం లోపల కానీ మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే అప్పుడు బెస్ట్ జడ్జ్మెంట్ చేస్తామన్నారు కదా, దానికి ఇన్ రెస్పాన్స్ అసెసీ రెస్పాన్స్ కావచ్చు. అప్పుడైనా అసెసీ రెస్పాన్స్ అయినా అనుకోండి, మేబీ అసెసీ ఏం చేయొచ్చు కొంచెం టైం అన్న అడగవచ్చు, స్పెసిఫైడ్ టైంలో కూడా ఇన్ఫర్మేషన్ అన్న ప్రొవైడ్ చేయొచ్చు. సార్ లేదు మాకు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, సచ్ టైం యాజ్ మే బీ ఎక్స్టెండెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అప్లికేషన్ కావాలనుకుంటే మాకు ఎక్స్టెన్షన్ చేయని అంటే ఎన్ఎఫ్ఎస్సి యాక్సెప్ట్ చేస్తే రీజన్స్ని ఎన్ఎఫ్ఎస్సి ఏమంటుంది ఓకే వీఆర్ రెడీ టు గివ్ ద సమ్ టైమ్ అని చెప్తుంది. తర్వాత ఇంటిమేషన్ టు అసెసింగ్ యూనిట్ ఆర్ ఫెయిల్యూర్ అండ్ పార్ట్ ఆఫ్ ద అసెసీ టు ఫైల్ రెస్పాన్స్ టు నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 144 వేర్ అసెసీ ఫెయిల్ టు ఫైల్ రెస్పాన్స్. అంటే రెస్పాన్స్ కాలేదు అసెసీ అంటే within specified time లోపల దేరింగ్ within extended time if any NFSC has to intimate such failure to assessment యూనిట్స్కి చెప్తాది. సో అంత ఇన్ఫర్మేషన్ మీరు కావాలన్నారు బట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ అసెస్మెంట్ యూనిట్స్ ఒక డ్రాఫ్ట్ అసెస్మెంట్ని పాస్ చేస్తారు. ఫస్ట్ మేకింగ్ ఆఫ్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ బై ద అసెస్మెంట్ యూనిట్స్ ఏం చేస్తుంది ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ని రెడీ చేస్తుంది. ఆ అసెస్మెంట్ యూనిట్ హ్యాస్ టు ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు అకౌంట్స్ ఆఫ్ ఆల్ రిలవెంట్ మెటీరియల్ అవైలబుల్ ఆన్ ద రికార్డ్, వాళ్ళ దగ్గర రికార్డ్స్ ప్రకారం ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కన్సిడర్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ వేర్ ద ఇంటిమేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ టు రెస్పాండ్ టు నోటీస్ ఈజ్ ఇష్యూడ్ received from the NFSC making in writing draft assessment order. వాళ్ళకి రైటింగ్లో రాసి ఒక డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేసి టు ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ జడ్జ్మెంట్ ఎయిదర్ యాక్సెప్టింగ్ ద ఇన్కమ్ ఆర్ సమ్ పేయబుల్ బై హిమ్ ఆర్ సమ్ రీఫండబుల్ టు the assessee as per is the returns are making variations of the said income. వేరియేషన్స్ ఏమున్నాయి అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు రెడీ చేస్తారు అసెస్మెంట్ యూనిట్ రెడీ చేస్తుంది. అసెస్మెంట్ యూనిట్ రెడీ చేసి ఎన్ఎఫ్ఎస్సికి పంపిస్తుంది ఆర్డర్కి. ఎన్ఎఫ్ఎస్సి ఏం చేస్తుంది డీటెయిల్స్ ఆఫ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ టు బి మెన్షన్ ఇన్ డ్రాఫ్ట్ ఆర్డర్. ఈ డ్రాఫ్ట్ ఆర్డర్లో ఓన్లీ ఇన్కమ్ ఒకటే కాదు, నాకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ రావాలనే కాదు, దానికి సంబంధించిన పెనాల్టీస్ ఏమైతేనో ఆ పెనాల్టీస్ని కూడా రాసి పంపించాలి. వైల్ మేకింగ్ ద డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ద అసెస్మెంట్ యూనిట్ హ్యాస్ also provide details of penalty proceedings to be initiated therein if any. Next, examination of draft assessment order by the NFSC. Once NFSC ki draft assessment order పంపిస్తే NFSC మొత్తం ఎగ్జామిన్ చేస్తుంది డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ని విత్ ఎవరితో రిస్క్ మేనేజ్మెంట్ వాళ్ళతో స్ట్రాటజీ స్పెసిఫైడ్ బై CBDT ఇంక్లూడింగ్ బై వే ఆఫ్ ఆటోమేటెడ్ ఎగ్జామినేషన్ టూల్స్ వేర్ అపాన్ హిట్ మే బి డిసైడెడ్ టు ఫైనలైజ్ ద అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ ఏదైతే పంపించిందో ఎవరు పంపించినారు అసెస్మెంట్ యూనిట్ పంపించింది, RFSC యూనిట్ పంపించిన దాన్ని వీళ్ళు NFSC చెక్ చేస్తుంది. NFSC చెక్ చేయడానికి వీళ్ళకు పవర్ కావాలి కదా, అంటే దానిలో రిస్క్ ఏముందో తెలుసుకోవాలి కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది ఏవైతే CBDT ప్రొవైడ్ చేసిందో. ఏదానికోసం ఏదైతే అసెస్మెంట్ వచ్చిందో ఆ అసెస్మెంట్ని ఫైనలైజ్ చేయడం కోసం. అండ్ నో వేరియేషన్స్ రాకూడదు, ఆ వేరియేషన్స్ వచ్చిన ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అసెస్సీకి ప్రీజుడిషియల్ ఉండకూడదు అని చూసుకోవడం కోసం ప్రపోజ్డ్ యాజ్ పర్ ద డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ అండ్ సర్వ్ ఏ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్ అండ్ నోటీస్ ఫర్ ఇనిషియేటింగ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ ఇఫ్ ఎనీ టు ద అసెస్సీ అలాంగ్ విత్ ద డిమాండ్ నోటీస్. ఏం చేస్తుంది అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేస్తుంది, పెనాల్టీ ఏముందో అది చూసుకుంటుంది, పెనాల్టీకి ఆ టర్మ్ అమౌంట్ ఏమైతే పేయబుల్ ఉందో దానికి అవుట్ స్టాండింగ్ లయబిలిటీని రైట్ చేస్తుంది, స్పెసిఫైడ్ ద సమ్ పేయబుల్ రీఫండ్ అమౌంట్కి. నెక్స్ట్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద అసెస్సీ. వన్స్ ద డ్రాఫ్ట్ ఆర్డర్ పంపించిన తర్వాత డ్రాఫ్ట్ ఆర్డర్ అంటే మీ కంప్లీట్ ఫైనల్ ఆర్డర్ కాదు, సో
ఇట్ ఈస్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ద అసెస్సీకి ఆపర్చునిటీ ఇచ్చింది. ఇన్ కేస్ ఎనీ వేరియేషన్ ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అసెస్సీ ఈజ్ ప్రపోజ్, అంటే మేము ప్రపోజింగ్ చేసిన దాని ప్రకారం ఇంత పేయబుల్ వస్తుందా, అది మీకు ఇంకా తక్కువ అనిపిస్తుంటే మీరు మళ్ళీ చేసుకోవడానికి బై సర్వింగ్ ద నోటీస్ కాల్ అపాన్ హిమ్ టు షో కాజ్ నోటీస్ హ్యాస్ టు వై ప్రపోజ్డ్ వేరియేషన్ షుడ్ నాట్ బి మేడ్. ఇంకా ప్రపోజ్డ్ వేరియేషన్స్ ఉంటే ప్రపోజ్డ్ వేరియేషన్స్ లేవు అని మీరు చెప్తే ఎందుకు లేవు అని మీరు అనుకుంటున్నారో దానికోసం అనమాట. నెక్స్ట్ అసైనింగ్ ద డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ టు రివ్యూ యూనిట్ in any one regional faceless assessment center through an automated allocation system for conducting review of such order. Next, review of the draft assessment order by review unit ఏం చేస్తుంది, రివ్యూ చేస్తుంది డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ని. ద రివ్యూ యూనిట్ వుడ్ కండక్ట్ రివ్యూ ఆఫ్ ద డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ రిఫర్ టు ఇట్ బై ద NFAC వేర్ అపాన్ ఇట్ మే డిసైడ్ టు concur with the draft assessment order and intimate the NFAC about such concurrency. సో డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్స్ని రివ్యూ చేస్తుంది ఎవరు, రివ్యూ యూనిట్స్ రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి ఏమన్నా అసెస్మెంట్ ఆర్డర్లో ఏమైనా వేరియేషన్స్ ఉంటే అది ఇంటిమేట్ చేస్తుంది NFACకి. నెక్స్ట్ ఏమైనా సజెషన్స్ కావాలంటే సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వేరియేషన్కి సంబంధించి. ఆ వేరియేషన్స్ ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందని సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది, NFACకి పంపిస్తుంది. NFAC ఏం చేస్తుంది, ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై NFAC ఆన్ రిసీవింగ్ ద కాన్కరెన్సీ ఫ్రమ్ రివ్యూ యూనిట్స్ నుంచి వచ్చిన పాయింట్స్ అంతా కన్సిడర్ చేసి ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మళ్ళీ చేంజెస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై ద NFAC ఆన్ రిసీవింగ్ సజెషన్స్ ఫ్రమ్ వేరియేషన్స్ ఫ్రమ్ రివ్యూ యూనిట్స్ నుంచి ఏం తీసుకుంది, సజెషన్ తీసుకుంది. ఓకే, సజెషన్ తీసుకున్నాక NFAC అసైన్ ద కేస్ టు ద అసెస్మెంట్ యూనిట్ అదర్ దెన్ అసెస్మెంట్ యూనిట్స్ విచ్ హాస్ బీన్ మేడ్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్. వన్స్ ఒక డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఒకటి పాస్ చేసిన తర్వాత ఆ కేస్ని ఇంకొక వేరే అసెస్మెంట్ యూనిట్కి పంపిస్తుంది. ఏది ఫైనలైజేషన్ చేయడం కోసం ఈ అసెస్మెంట్ ఆర్డర్ని. అసెస్మెంట్ యూనిట్ ఈజ్ టు ఫైనల్ డ్రాఫ్ట్ ఏం చేస్తుంది, అది మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ని పంపిస్తుంది NFACకి పంపిస్తుంది. ఇక్కడ ఏవైతే NFACకి పంపిస్తుందో అది ఇంతకుముందు డ్రాఫ్ట్ ఆర్డర్ పంపించిన వాళ్ళే మళ్ళీ ఫైనల్ ఆర్డర్ని చేయరు. ఫైనల్ ఆర్డర్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేసి వేరే వాళ్ళతో చేపిస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ టు బి ఫార్వర్డ్ బై ద NFAC ఆన్ రిసీవింగ్ ఫైనల్ డ్రాఫ్ట్ అసెస్మెంట్. ఫైనల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ వస్తే అసెస్మెంట్ ఆర్డర్ NFAC ఫాలో ద ప్రొసీజర్స్, అంటే మళ్ళీ సేమ్ అసెస్సీకి పంపిస్తే అసెస్సీ రెస్పాన్స్ కావాలి. ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పాన్స్ బై ద అసెస్సీ టు షో కాజ్ నోటీస్. వన్స్ అసెస్మెంట్ ఆర్డర్ పంపిస్తే ఇన్ కేస్ వేర్ షో కాజ్ నోటీస్ హ్యాస్ బీన్ సర్వ్డ్ అపాన్. వన్స్ NFAC పంపించింది ఏది ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ని పంపించింది, అసెస్మెంట్ ఆర్డర్కి రెస్పాన్స్ కాలేదు, అప్పుడు షో కాజ్ నోటీస్ని ఇష్యూ చేసుకుంటారు ఎవరు, అసెస్సీ. నెక్స్ట్ ప్రొసీజర్ అండ్ రిసిప్ట్ ఆర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ అన్ అసెస్సీ వేర్ నో రెస్పాన్స్ టు ద షో కాజ్ నోటీస్ రిసీవ్డ్. షో కాజ్ నోటీస్ని పంపించాము, బట్ NFACకి షో కాజ్ నోటీస్కి అసెస్సీ రెస్పాన్స్ కావడం లేదు. NFAC షెల్ ఇన్ కేస్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఆర్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ an eligible assessee and propose to make any variation which is prejudicial to the interest in the said fine draft, forward the draft final order to such assessee. In other case, finalize the assessment as per the draft assessment order. పెనాల్టీ ప్రొసీడింగ్స్ అండ్ డిమాండ్ నోటీసెస్ని ఎంత పేయబుల్ రీఫండ్ ఎంత అవన్నీ చూసుకుంటుంది. ఇన్ ఎనీ అదర్ కేస్ NFAC హ్యాస్ టు సెండ్ రెస్పాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అసెస్మెంట్ టు అసెస్మెంట్. ఒకవేళ రెస్పాన్స్ని రిసీవ్ చేసుకుంటే మళ్ళీ అసెస్మెంట్ యూనిట్కి పంపిస్తుంది. అంటే మీరు ఇంత పంపించినా కదా వేరియేషన్స్ వాళ్ళు ఇంత కాదు ఇంత వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ ప్రకారం రెస్పాన్స్ ఇది అని చూస్తుంది. నెక్స్ట్ దాని ప్రకారం రివైజ్డ్ అసెస్మెంట్ ఆర్డర్ ఏమైనా కావాలంటే రివైజ్ చేస్తారు అసెస్మెంట్ యూనిట్. నెక్స్ట్ ప్రొసీజర్ అండ్ రిసిప్ట్ ఆఫ్ రివైజ్డ్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్. వన్స్ పంపించిన తర్వాత ఈ రివైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తుంది ప్రిజుడిషియల్ టు ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఎలిజిబుల్ అసెస్సీ ఫైల్ ఇది యాక్సెప్ట్ వేరియేషన్స్ ఏమైనా ఉంటే ఫైల్ చేయొచ్చు. ఎన్ని రోజుల లోపల రివైజ్డ్ అసెస్మెంట్ ఆర్డర్ కోసం. వన్స్ ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, రివైజ్డ్ ఫైనల్ ఆర్డర్ కోసం ఇక్కడ విత్ ఇన్ 30 days లోపల ఆన్ రిసీట్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్ ఏదైతే ఫైనల్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటారో ఆ ఫైనల్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న విత్ ఇన్ 30 days లోపల మళ్ళీ ఏమైనా ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనలైజేషన్ ఆఫ్ అసెస్మెంట్ బై NFAC అపాన్ రిసీట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అసెస్సీ ఆర్ వేర్ నో అబ్జెక్షన్స్ ఆర్ రిసీవ్డ్. వన్స్ నో అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని రివైజ్డ్ ఏదైతే చేస్తామో దాన్ని ఫైనలైజ్ చేసి అతనితో పేమెంట్ చేసుకుంటుంది. దట్ ఈస్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ విచ్ యాక్సెప్టెన్స్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ పీరియడ్ 30 days ఫ్రమ్ ఫైలింగ్ ఆబ్జెక్షన్స్ ఎక్స్పైర్స్. అంటే మనం ఆబ్జెక్షన్స్ ఒక 30 days టైం ఇస్తాము. 30 days టైం ఇచ్చిన తర్వాత
వితిన్ 1 మంత్ లోపల, ఆ 30 డేస్ లోపల యాక్సెప్టెన్స్ వచ్చిన వితిన్ 1 మంత్ లోపల మనం ఫైనల్ ఆర్డర్ని పాస్ చేస్తాం. ద ఎన్ఎఫ్ఎస్సి హ్యాస్ టు సర్వ్ ఏ కాపీ ఆఫ్ సచ్ ఆర్డర్ అండ్ నోటీస్ ఆఫ్ ఇనిషియేటింగ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ ఇఫ్ ఎనీ టు ద అసెస్సీ అలాంగ్ విత్ ద డిమాండ్ నోటీస్ స్పెసిఫైయింగ్ ద సమ్ పేయబుల్ బై ఆర్ రిఫండ్ ఆఫ్ ఎనీ అమౌంట్ డ్యూ టు ద అసెస్సీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ అసెస్మెంట్స్. నెక్స్ట్ ఎన్ఎఫ్ఎస్సి టు ఫార్వర్డ్ డైరెక్షన్ టు డిఆర్పి టు అసెస్మెంట్ యూనిట్. ఇక్కడ డిఆర్పి వస్తుంది. ఇక్కడ మళ్ళీ డిఆర్పి అంటే ఏమి, డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్, దట్ ఈస్ సెక్షన్ 144(c)లో డిస్కషన్ చేస్తాము. ఇన్కన్ఫర్మేషన్ అంటే డైరెక్షన్స్ ఇష్యూడ్ బై డిఆర్పి ప్రకారం పోతుంది. ద అసెస్మెంట్ యూనిట్ హ్యాస్ టు ప్రిపేర్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్షన్ 144(c). డిఆర్పి డైరెక్ట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ ప్రకారం అసెస్మెంట్ ఆర్డర్ని రెడీ చేస్తారు. అక్కడ అసెస్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఫైనలైజ్ అవుతుంది. ఫైనలైజ్ అయిన అసెస్మెంట్ ఆర్డర్ని వితిన్ 1 మంత్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ మంత్ విచ్ ద డైరెక్షన్స్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ సర్వ్ ఏ కాపీ ఆఫ్ ఆర్డర్ అండ్ నోటీస్ ఆఫ్ ఇనిషియేటింగ్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ ఇఫ్ ఎనీ అసెస్సీ అలాంగ్ విత్ ద డిమాండ్ నోటీస్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆఫ్ ద కేస్ టు ద జ్యుడిషియల్ అసెసింగ్ ఆఫీసర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్. మొత్తం ఇది కంప్లీషన్ అయిపోయిన తర్వాత, ఆ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత అసెసింగ్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అంత ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానికల్లీ రికార్డెస్ రిసీవ్ చేసుకున్నాము, సో జరిగింది అండ్ యాక్షన్స్ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అని అసెసింగ్ ఆఫీసర్కి పంపిస్తాయి. సో మొత్తం ఇక్కడ ఆల్ జరిగినది అంతా ఫేస్లెస్గానే జరిగిపోతుంది. అంతేకాని ఎవరు ఇంటర్వెన్షన్ మిడిల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి రాదు. అట్లా అనమాట ఇట్లా జరిగేది ఫేస్లెస్ అసెస్మెంట్లో. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్సి వచ్చింది, ఆర్ఎఫ్ఎస్సి వచ్చింది, ఏయూ వచ్చింది, వియూ వచ్చింది, ఆర్యూ వచ్చింది. దట్ ఈస్ ఎన్ఎఫ్ఎస్సి ఫస్ట్ మిడిల్ పర్సన్ అండ్ మెయిన్ పర్సన్. ఎన్ఎఫ్ఎస్సి త్రూ జరుగుతాయి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా. ఎన్ఎఫ్ఎస్సి ఫస్ట్ ఏం జరిగింది, అసెస్సి ఉంటాడు, ఆర్ఎఫ్ఏసి ఉంటుంది. అసెస్సికి అసెస్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఎన్ఎఫ్ఎస్సి ఫస్ట్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆర్ఎఫ్ఎస్సికి పంపిస్తుంది. ఆర్ఎఫ్ఎస్సి యాక్సెప్టెన్స్ పంపిస్తుంది ఎన్ఎఫ్ఎస్సికి. తర్వాత ఆర్ఎఫ్ఎస్సి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ కావాలని ఎన్ఎఫ్ఎస్సికి అడుగుతుంది. మళ్ళీ వీళ్ళకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే టెక్నికల్ యూనిట్స్ కావాలని చెప్తుంది. నెక్స్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తర్వాత వెరిఫికేషన్ చేయడానికి, ఎంక్వైరీ చేయడానికి వెరిఫికేషన్ యూనిట్స్ కావాలని అడుగుతుంది. ఎన్ఎఫ్ఎస్సి ఏం చేస్తుంది, ఫస్ట్ అసెస్మెంట్ మాకు ఇన్ఫర్మేషన్ కావాలని అసెస్సికి పంపిస్తుంది. టెక్నికల్ యూనిట్స్ అండ్ వెరిఫికేషన్ యూనిట్స్కి అసైన్ చేస్తుంది వర్క్ని. ఇష్యూ చేసిన తర్వాత ఈ ఆర్ఎఫ్ఎస్సి అసెస్మెంట్ యూనిట్ వచ్చేసి ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ని రెడీ చేస్తుంది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని డ్రాఫ్ట్ రిపోర్ట్ని ఇష్యూ చేస్తే ఎన్ఎఫ్ఎస్సికి పంపిస్తుంది. ఎన్ఎఫ్ఎస్సి మళ్ళీ అసెస్సికి పంపిస్తుంది. అసెస్సి ఏం అబ్జెక్షన్ తీసుకోకుంటే అది ఫైనలైజేషన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ని పంపిస్తుంది. ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్ చేసే ప్రీజుడిషియల్ టు అసెస్ ఉంటే మళ్ళీ చేంజెస్కి పంపిస్తుంది అసెస్మెంట్కి. ఇక్కడ పంపించిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ అసెస్మెంట్ యూనిట్కి పంపేది. అంటే సేమ్ అసెస్మెంట్ యూనిట్కి పంపేది ఫైనల్ ఆర్డర్. వన్ డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక ఆ అసెస్మెంట్ యూనిట్ ఆడికి అయిపోయింది. నెక్స్ట్ ఆ డ్రాఫ్ట్ని వేరే అసెస్మెంట్ యూనిట్కి పంపిస్తుంది. ఆ అసెస్మెంట్ యూనిట్ ఫైనలైజ్ చేస్తుంది. దీన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ పంపిస్తారు వాళ్ళకి. ఆ ఇన్ఫర్మేషన్ అసెసింగ్ ఫైనల్ ఆర్డర్ని ఒకసారి అసెస్సికి పంపిస్తారు. అసెస్సికి ఆర్డర్ పంపిస్తే అసెస్సి ఓకే చేస్తే ఓకే కాకుంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ వేరియేషన్స్ ఎందుకు లేవు అవి చూసుకుంటారు. రెస్పాన్స్ ఎట్టున్నాడు, ఫెయిల్యూర్ టు రెస్పాన్స్, ఒకవేళ రెస్పాన్స్ కాకుంటే మళ్ళీ ఎన్ఎఫ్ఎస్సినే బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. సెక్షన్ 144 ప్రకారం బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఆర్డర్ ప్రకారం ఇంత పెనాల్టీస్ రావచ్చు అని డ్రాఫ్ట్ ఆర్డర్లో పెనాల్టీస్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఎంత పెనాల్టీ వస్తుంది అని ఆ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అండ్ బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఆ బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది అసెస్సికి. సో దాంతో మీరు రెస్పాన్స్ కావాలనుకుంటే రెస్పాన్స్ కావచ్చు, లేకుంటే రెస్పాన్స్ కాకుంటే మేము బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ పాస్ చేస్తామని. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ పాస్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని డిఆర్పికి పంపిస్తారు. డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్కి సంబంధించి, అంటే డిస్ప్యూట్స్ ఏమి అరైజ్ కాకుండా ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ డిస్ప్యూట్స్ ఏమి రాకుండా చెక్ చేసి మళ్ళీ ఒక ఆర్డర్ని పంపించేస్తారు. ఆ ఆర్డర్ని ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ ఆర్డర్ని చేసిన తర్వాత ఈ అసెస్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని అసెసింగ్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎన్ఎఫ్ఎస్సి. ఇది టోటల్ కేసెస్కి సంబంధించి అక్కడ ప్రొవైడ్ చేసిన ఎన్ఎఫ్ఎస్సి అంటే ఏమి, వియూ అంటే ఏమి, ఆర్యూ అంటే ఏమి అన్నీ ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ అథారిటీస్ కాన్స్టిట్యూటింగ్ ఏయూ, టీయూ, వియూ, ఏయూ ఒక్కొక్క కాన్స్టిట్యూషన్స్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అనేది చెప్తున్నారు. అసెస్మెంట్ యూనిట్స్, వెరిఫికేషన్ యూనిట్, టెక్నికల్ యూనిట్స్ అండ్ రివ్యూ యూనిట్స్ విల్ హ్యావ్ ద ఫాలోయింగ్ అథారిటీస్: అడిషనల్ కమిషనర్ ఆర్ అడిషనల్ డైరెక్టర్, జాయింట్ కమిషనర్ ఆర్ జాయింట్ డైరెక్టర్ ఆర్ యాజ్ ద కేస్ మే బీ. నెక్స్ట్ వచ్చేసి
డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ as the case may be. Such other income tax authorities, ministers, staff, executives or consultants as considered necessary by the CBDT. Next, communicating among the units with assessee or with assessee to be routed through NFSC. ఆల్ కమ్యూనికేషన్స్ అన్నీ ఎన్ఎఫ్ఎస్సి త్రూ ద్వారానే పోతుంది. అంటే అసెస్మెంట్ యూనిట్కి కానీ, రివ్యూ యూనిట్కి కానీ, వెరిఫికేషన్ యూనిట్కి కానీ, టెక్నికల్ యూనిట్ కానీ మెయిన్ పర్సన్ ఎవరు? ఎన్ఎఫ్ఎస్సి. వేరే వీళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డాక్యుమెంట్స్ కావాలన్నా, ఎవిడెన్స్ కావాలన్నా, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా త్రూ ఎన్ఎఫ్ఎస్సి నుంచే పోతుంది. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ ఫేస్లెస్ అసెస్మెంట్ త్రూ ద ఎన్ఎఫ్ఎస్సి, దట్ ఈస్ నేషనల్ ఫేస్లెస్ అసెస్మెంట్ సెంటర్. నెక్స్ట్, కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్ఎఫ్ఎస్సి అండ్ అసెస్సి అండ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్ఎఫ్ఎస్సి అండ్ అదర్ యూనిట్స్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఎవరెవరు వస్తారు? ఆర్యూ, రివ్యూ యూనిట్, వెరిఫికేషన్ యూనిట్, టెక్నికల్ యూనిట్, వీళ్ళంతా ఇంటర్నల్ వస్తారు. అసెస్సి అంటే బయటి పర్సన్, ఎన్ఎఫ్ఎస్సి అంటే మిడిల్ పర్సన్, దట్ ఈస్ మెయిన్ పర్సన్. అంత కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్ఎఫ్ఎస్సి అసెస్సికి త్రూ అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అదర్ పర్సన్స్ ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రానిక్ మోడ్లోనే ఉంటుంది. ఇక్కడ అసెస్సికి, ఎన్ఎఫ్ఎస్సికి. అండ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎన్ఎఫ్ఎస్సి, ఆర్ఎఫ్ఎస్సి, వేరియస్ యూనిట్ హ్యాస్ టు బి ఎక్స్చేంజ్ ఎక్స్క్లూజివ్లీ బై ఎలక్ట్రానిక్ మోడ్. ఇక్కడ కూడా ఎన్ఎఫ్ఎస్సి వీళ్ళతో కూడా ఎలక్ట్రానిక్ మోడల్లో ఉంటుంది. బట్ హవెవర్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్ ఎంక్వైరీ ఆర్ వెరిఫికేషన్ మే బీ కండక్టెడ్ బై ద వెరిఫికేషన్ యూనిట్, అదర్వైజ్ బై ఎలక్ట్రానిక్ మోడ్. ద సెడ్ సర్కమ్స్టెన్సెస్ would be read on by the principal commissioner or principal డైరెక్టరీ జనరల్ ఇన్ చార్జ్ ఆఫ్ ఐఎన్ఎఫ్ఎస్సి. ఒకవేళ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలనుకుంటే అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు. వాళ్ళకి ఎవరు ఉంటారో పర్సన్స్, మెయిన్ పర్సన్స్, కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ వాళ్ళు కానీ ఉంటారు. నెక్స్ట్, అథెంటికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ త్రూ డిజిటల్ సిగ్నేచర్. ఇవన్నీ చేసిన తర్వాత అది కరెక్ట్ అని వ్యాలిడేట్ చేయడానికి డిజిటల్ సిగ్నేచర్తో చేస్తారు. ద పర్పస్ ఆఫ్ ఫేస్లెస్ అసెస్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ హ్యాస్ టు బి అథెంటికేటెడ్ బై ఎన్ఎఫ్ఎస్సి బై అఫెక్సింగ్ ద ఇట్స్ డిజిటల్ సిగ్నేచర్. ఎన్ఎఫ్ఎస్సి ఏం చేస్తుంది? డిజిటల్ సిగ్నేచర్ని అటాచ్ చేస్తుంది. నెక్స్ట్, అసెస్సి ఆర్ ఎనీ అదర్ పర్సన్ అఫెక్టింగ్ ఇన్ ద డిజిటల్ సిగ్నేచర్ ఇఫ్ హీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ హిజ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్ అండర్ డిజిటల్ సిగ్నేచర్ అండ్ ఇన్ ఎనీ అదర్ కేసెస్ బై అఫెక్టింగ్ హిజ్ డిజిటల్ సిగ్నేచర్ ఆర్ అండర్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. ఎన్ఎఫ్ఎస్సి కంపల్సరీ డిజిటల్ సిగ్నేచర్ని పెట్టాలి. అసెస్సి ఎన్ఎఫ్ఎస్సి డిజిటల్ సిగ్నేచర్తో కానీ ఆ త్రూ ఓటీపీతో వెరిఫికేషన్, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్తో కానీ ఓకే చేయాలి. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ నోటీస్ ఆర్ ఆర్డర్ ఎలక్ట్రానికలీ టు ద అసెస్సి ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ జరిగేది అంతా నోటీసెస్ ఏవైతే ఉంటావో ఆ నోటీసెస్ మొత్తం ఎలక్ట్రానిక్ త్రూనే పోతుంది. ఆ ఎలక్ట్రానిక్ పోయేటప్పుడు బై వే ఆఫ్ ప్లేసింగ్ అండ్ అథెంటికేషన్ కాపీ ఇన్ ద అసెస్సి రిజిస్టర్డ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి పంపిస్తారు నోటీసెస్ని. అండ్ సెండింగ్ ఏ అథెంటికేటెడ్ కాపీ దేర్ ఆఫ్ టు ద రిజిస్టర్డ్ మెయిల్ అడ్రస్ యాజ్ ద అసెస్సి. అదర్వైజ్ రిప్రజెంటెడ్ పర్సన్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏది ఉందో మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ఫస్ట్ ఒక మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. వాటికి వెరిఫికేషన్ దానికి వెరిఫికేషన్ పోతాయి. ఆ వెరిఫికేషన్ పోయిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏవైతే ఉన్నావో ఆ మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ మెయిల్ పోతుంది. నెక్స్ట్, అప్లోడింగ్ అండ్ అథెంటికేటెడ్ కాపీ ఆన్ ద అసెస్సి మొబైల్ యాప్. దట్ ఈస్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో సర్వ్ చేస్తుంది నోటీసెస్ రిజిస్టర్ అకౌంట్లో ఉంటుంది. మొబైల్ యాప్లో కానీ పెట్టుకుంటే మొబైల్ యాప్కి వచ్చేస్తుంది, అప్లోడ్ చేస్తుంది అండ్ రిజిస్టర్ మెయిల్ ఐడికి పంపిస్తుంది రియల్ టైమ్ అలర్ట్ కోసం. నెక్స్ట్, ఆల్ నోటీసెస్, అలర్ట్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ హ్యావ్ టు బి డెలివర్డ్ టు ద అడ్రస్ బీయింగ్ ఎనీ అదర్ పర్సన్ బై సెండింగ్ అండ్ అథెంటికేటెడ్ కాపీ thereof to the registered email address of such person followed by the real time alert. సో రియల్ టైమ్ అలర్ట్ కోసం ఈమెయిల్ ఐడి ఏదైతే రిజిస్టర్ చేసినాడో ఆ రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. నెక్స్ట్, ద అసెస్సి హ్యాస్ టు ఫైల్ హిజ్ రెస్పాన్స్ టు ఎనీ నోటీస్ or order or any other electronic verification through his registered account. So once acknowledgement is sent by the NFSC containing the hash result generated upon successful submission of response, the response shall be deemed to be authenticated. ఏవైతే ఒకవేళ అతను సైన్ చేయకుండా కానీ ఏదైతే రెస్పాన్స్ అవుతాడో ఆ రెస్పాన్సే సైన్ చేసినట్టు, అథెంటికేట్ చేసినట్టు, అంటే అతను వెన్స్ చెక్ చేసినట్టు. ద టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ డిస్పాచ్ అండ్ రిసీట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ హ్యాస్ టు బి డిటర్మైన్ ఇన్ అకార్డెన్స్ విత్ సెక్షన్ 13. అంటే ఎన్ని డేస్ ఇవ్వాలి, ఎన్ని డేస్ ఇవ్వకూడదు అతనికి టైం అనేది, ఆ టైమ్స్ అనమాట. నెక్స్ట్, స్టాండర్డ్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ టు సెట్ అప్ సెంటర్స్ యూనిట్స్. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టరీ జనరల్ కానీ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్సికి ఉంటారు. ఎన్ఎఫ్ఎస్సికి ఇన్ఛార్జెస్ ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టరీ జనరల్ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో పర్సన్స్ ఇన్ఛార్జ్గా ఉంటారు ఎన్ఎఫ్ఎస్సికి. విత్ prior approval CBDT laid out the standards, procedures and process for effective functioning of NFSC RFSC.
అండ్ యూనిట్ సెట్స్ ఆఫ్ ఆటోమేటెడ్ అండ్ మెకానికల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫార్మాట్స్, మోడ్స్, ప్రొసీజర్, ప్రాసెస్ ఎట్లుంటాయంటే సర్వ్ ఆఫ్ నోటీసెస్ ఫార్మాట్ ఉండాలి, ఆర్డర్ సెట్ ఉండాలి, అన్ని కమ్యూనికేషన్ ఎట్లుండాలి, అండ్ రిసీట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఫ్రమ్ పర్సన్స్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్, ఎనీ అదర్ కమ్యూనికేషన్, అక్నాలెడ్జ్మెంట్స్, రెస్పాన్స్, అండ్ ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా చేయాలి, లాగిన్ ఫెసిలిటీ ఏం ప్రొవైడ్ చేయాలి, ప్రొవిజన్స్ ఏమేమి చేంజ్ చేయాలి, అసెసింగ్, వెరిఫికేషన్, అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్, రిసీట్, స్టోరేజ్, రిట్రైవల్, అండ్ ఎంక్వైరీ, వెరిఫికేషన్స్, అండ్ పర్సనల్ హియరింగ్స్ అప్రూవ్ చేయడానికి జనరల్ అడ్మినిస్ట్రేషన్, గ్రివెన్స్, రిడర్సల్, ఇవన్నీ ఫార్మాట్స్ అంతా ఎంత ఉండాలని వీళ్ళు చెక్ చేసుకుంటారు. ఎవరు? ఫంక్షనింగ్, ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎన్ఎఫ్ఎస్సి, ఆర్ఎఫ్ఎస్సి అండ్ యూనిట్ సెంటర్స్, ఆటోమేటెడ్ అండ్ ఎకనామిక్స్ ఇంక్లూడ్స్. ఇవన్నీ ఇంకేం ఇంక్లూడ్ అవుతాయి? ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఎట్లా నోటీస్ చేయాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఎట్లా అక్నాలెడ్జ్మెంట్ చేయాలి, ఎట్లా ఈ ప్రొసీడింగ్స్ని ప్రొవిజన్ చేయాలి, ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, ఆర్ ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలి, సర్కమ్స్టెన్సెస్ ఎక్కడ ఎంక్వైరీ చేయాలి, ఎక్కడ వెరిఫికేషన్ చేయాలి, అండ్ ఎక్కడ పర్సనల్ హియరింగ్స్కి పోవాలి, ఎక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్, గ్రీవెన్స్ రీడర్సల్ చేయాలి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్, నో పర్సనల్ అపియరెన్స్ రిక్వైర్డ్. ఇక్కడ పర్సనల్ అపియరెన్స్ అనేది ఉండదు. ఏ పర్సన్ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఎయిదర్ పర్సనల్లీ ఆర్ త్రూ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. ఆ ఓన్ పర్సన్, ఆ పర్సన్ కానీ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కానీ ఎవరు ఫిజికల్గా రావాల్సిన అవసరం ఉండదు. ఎవరి దగ్గర? ఎన్ఎఫ్ఎస్సి దగ్గర కానీ ఆర్ఎఫ్ఎస్సి దగ్గర కానీ. రిక్వెస్ట్ బై అసెస్సీ ఫర్ పర్సనల్ హియరింగ్ ఇన్ స్పెసిఫిక్ కేసెస్. కొన్ని కేసెస్లో ఏం చేస్తాను అంటే కొన్ని కేసెస్లో పర్సనల్ హియరింగ్ అతను వచ్చి మాట్లాడాలనుకునే కేసెస్ ఏమైనా ఉంటే ఇన్ కేస్ వేరియేషన్ ఈజ్ ప్రపోజ్డ్ ఇన్ ద డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఆర్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ ఆర్ రివైజ్డ్ డ్రాఫ్ట్ ఆర్డర్ అండ్ ఆపర్చునిటీ ఈజ్ ప్రొవైడెడ్ టు ద అసెస్సీ బై సర్వింగ్ ఏ నోటీస్ కాలింగ్ అపాన్ హిమ్ టు షో కాస్ నోటీస్ హ్యాస్ టు వై అసెస్మెంట్ షుడ్ నాట్ బి కంప్లీటెడ్ హ్యాస్ పర్ సచ్ డ్రాఫ్ట్ ఆర్డర్, ఫైనల్ ఆర్డర్, రివైజ్డ్ ఆర్డర్ ఆర్ అసెస్మెంట్. అంటే ఒక ఆర్డర్ని పంపిస్తారు కదా, ఈ ఆర్డర్ ప్రకారం మేము ఎందుకు చేయకూడదు, నీకు ఈ ఫైనల్ ఆర్డర్ని ఎందుకు చేయకూడదు, ఈ అమౌంట్ నీకు అవుట్స్టాండింగ్ లయబిలిటీగా, అట్లాంటి కేసెస్లో అతని పర్సనల్ హియరింగ్ కావాలనుకుంటే పర్సనల్ హియరింగ్ తీసుకుంటారు. సో హ్యాస్ టు మేక్ ఓవరాల్ సబ్మిషన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ కేస్ బికమ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఎనీ యూనిట్స్. ఒకవేళ అతను ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే పర్సనల్ హియరింగ్కి, సార్ మీరు నాకేమో 50 lakhs వేరియేషన్ చూపిస్తున్నారు, 50 lakhs వేరియేషన్ నాకు ఉండదని యాక్సెప్ట్ చెప్తుంటాడు. అంత వేరియేషన్ ఉండదు. లేదా 50 lakhsకి మేము ఎందుకు వేయకూడదు అనే దానికి నువ్వు రీజన్ చెప్పు అంటే, ఎందుకు వేయకూడదు అనే దానికి రీజన్ చెప్పు అంటారు. ఎందుకు వేస్తారని అసెస్సీ డిమాండ్ చేస్తుంటారు. ఇట్లా మిస్కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అసెస్సీ ఏం చేస్తానంటే, సార్ నేను అక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వచ్చి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, అట్లాంటి కేసెస్లో దగ్గరలో ఏదైతే ఉందో ఏది యూనిట్, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఎన్ని యూనిట్లో వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. నెక్స్ట్, అప్రూవల్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ పర్సనల్ హియరింగ్. ఇక్కడ పర్సనల్ హియరింగ్ కావాలంటే చీఫ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఆ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆర్ఎఫ్ఎస్సికి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ ఇన్ విచ్ కన్సర్న్ యూనిట్ హీ సెటప్ మే అప్రూవల్ ద రిక్వెస్ట్ ఫర్ పర్సనల్ హియరింగ్. వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఇఫ్ ఈ ద ఒపీనియన్ దట్ రిక్వెస్ట్ ఈజ్ కవర్డ్ బై ద సర్కమ్స్టాన్సెస్, సచ్ హియరింగ్ హ్యాస్ టు బి కండక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ వీడియో టెలిఫోన్ ఆర్ ఇంక్లూడింగ్ యూజ్ ఎనీ టెలికమ్యూనికేషన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ సపోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆర్ వీడియో టెలిఫోనీ ఇన్ అకాడమీ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ బై ద సిబిడిటీ. ఇక్కడ ఫిజికల్ హియరింగ్ అంటే అతను వచ్చి ఇక్కడ కూర్చొని అతనికి మళ్ళీ స్నాక్స్ ఇచ్చి ఇతనికి మాట్లాడి ఇట్లాంటివి ఏమి ఉండవు. త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్లో కానీ ఆర్ జూమ్ యాప్స్ కానీ ఆర్ గూగుల్ యాప్స్ కానీ ఆర్ ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళ దాంట్లో సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి అట్లా మాట్లాడాలి. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతేకాని సీక్రెసీ ఏం మాట్లాడడానికి ఉండదు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ ఆర్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్స్క్లూజివ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ వీడియో టెలిఫోన్. ఇవన్నీ రికార్డింగ్ అయిపోతుంది డేటా. మీరు ఏం మాట్లాడినా, మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డింగ్ అవుతుంది. అంతేకాని ఒకవేళ ఫిజికల్ హియరింగ్ వచ్చి అక్కడ కూర్చొని టేబుల్స్ దగ్గర మాట్లాడి, టేబుల్ పైన ఒక మాట మాట్లాడి, టేబుల్ కింద ఇంకొక విషయాలు జరుగుతుంటే అట్లాంటివి కనిపెట్టలేము. కాబట్టి ఏం మాట్లాడాలా మీరు వీడియోలో మాట్లాడండి. అమౌంట్ పంపించాలనుకుంటే త్రూ అకౌంట్స్ పంపించండి. ఎంత పంపిస్తారనేది వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్లో వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చి సపోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫర్ దిస్ పర్పస్ సూటబుల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ కేస్ టు జ్యుడిషియల్ అసెసింగ్ ఆఫీసర్. మొత్తం ఇవంతా అసెస్మెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ అసెసింగ్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ జ్యుడిషియల్ అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ అసెసింగ్ ఆఫీసర్కి పంపిస్తారు. ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్సి. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, మన కేసు ఇప్పుడు మనం కర్నూలులో ఉన్నాం. కర్నూలులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, కర్నూలులో ఉన్న వాళ్ళ కోసం ఎన్ఎఫ్ఎస్సి వేరే దూరం అంటే ఒక చెన్నైలో ఉన్న వాళ్ళని కానీ అట్లాంటి వాళ్ళని పెడుతుంది. వాళ్ళు వీళ్ళకి లింక్డ్ పర్సన్ ఉండరు, రిలేటివ్ పర్సన్స్ మ్యాక్సిమం ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తారు,
త్రూ ప్రొవిజన్స్ యాక్ట్స్ దాని ప్రకారం బేస్ చేసుకొని మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు లోకల్ పర్సన్ అనుకోండి, మిస్ మేనేజ్మెంట్ చేయొచ్చు, కొంత మాట్లాడి చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటారు. బట్ అక్కడ కలిసే పర్సన్ అనేది అసలుకి సంబంధం లేని పర్సన్ని కలుపుతారు వాళ్ళకి. అట్లాంటివి ఉంటాయన్నమాట. మొత్తం అట్లాంటివి జరుగుతాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్జుడిషన్కి ఎవరైతే అసెసింగ్ ఆఫీసర్ ఉంటారో ఆ అసెసింగ్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రయర్ అప్రూవల్ సిబిడిటీ మే బీ రిక్వైర్డ్. Assessment on or after 1/4/2021 made otherwise than by way of faceless assessment as per section to be non-est. An assessment made under section 143(3) or section 144(4) other than the cases transferred to judicial assessing officer under section 144(b) on or after 1/4/2021 would be non-est if such assessment is not made in accordance with procedure laid down under this section, this notwithstanding anything contained in any other provisions of the income tax under. Next 144BA. 144BA ఏమంటే రిఫరెన్స్ టు ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని కేసెస్ని కంపల్సరీగా ప్రిన్సిపల్ కమిషనర్కి రిఫరెన్స్ చేస్తారు. అది 144BA ప్రకారం. BA ప్రకారం ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తా చూడండి మొత్తం ఎవరికి చేస్తారు అనేది. అసెసింగ్ ఆఫీసర్ ఫస్ట్ అసెసింగ్ ఆఫీసర్ టు మేక్ రిఫరెన్స్ టు PCR కమిషనర్కి at any stage of assessment or reassessment proceedings on the basis of material and evidence available to declare an arrangement is IAA and determine its consequences. వీటి కోసం ఇప్పుడు ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తారు, అంటే టు ఇష్యూ నోటీస్ టు అసెసీ ఫర్ సబ్మిటింగ్ ఆబ్జెక్షన్స్ అండ్ ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ విత్ ఇన్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 60 days. ఒక 60 days టైం ఇస్తారు. ఎవరు PC కానీ C కానీ. PC మీన్స్ ప్రిన్సిపల్ కమిషనర్, C మీన్స్ కమిషనర్. నెక్స్ట్ ఇప్పుడు ఆ అబ్జెక్షన్కి అసెస్సీ ఇన్ఫర్మేషన్ అన్న ఫైల్ చేయొచ్చు. అబ్జెక్షన్కి అసెస్సీ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయొచ్చు ఆర్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయకూడదు. నాట్ ఫర్నిష్డ్ అబ్జెక్షన్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైం విత్ ఇన్ 60 days లోపల ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేడు. ఏం చేస్తారు అట్లాంటి కేసులో PCC ఇష్యూడ్ సచ్ డైరెక్షన్స్ హ్యాజ్ ఈ డీమ్ ఫిట్ ఫర్ డిక్లేరింగ్ ద అరేంజ్మెంట్ టు బి అన్ IAA. నెక్స్ట్ IAAకి ప్రొవైడ్ చేసేస్తారు. అట్లాంటి కేసు ఒకవేళ తను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేదా అసెస్సీ ఆబ్జెక్ట్ టు ద ప్రపోజ్డ్ యాక్షన్స్, దానికి ఆబ్జెక్ట్ చేసినాడు ఏమని, నేను సాటిస్ఫై చేస్తారు, మీరు ప్రొవైడ్ చేసినది కరెక్టే అని చెప్పినాను అనుకోండి. ఓకే, PC టు కమ్యూనికేట్ ద సేమ్ టు ద అసెసింగ్ ఆఫీసర్ బై ఆర్డర్ ఇన్ రైటింగ్ విత్ ద కాపీ ఆఫ్ ద అసెస్సీ. అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు, సో అమౌంట్ ఏమైనా ఉంటే పేమెంట్ తీసుకోండి అని చెప్పేస్తారు. ఒకవేళ అతను సాటిస్ఫై కాకుంటే, అతను యాక్సెప్ట్ చేయకుంటే, మీరు చెప్పిన దానికి సార్ మీరు చెప్పినది రాంగ్ అని చెప్తుంటే, అప్పుడు మేక్ రిఫరెన్స్ టు AP ఫర్ డిక్లేరింగ్ అరేంజ్మెంట్ యాజ్ IAA. AP ఏం చేస్తారు, ఆపర్చునిటీ బీయింగ్ హర్డ్ టు ద అసెస్సీ. ఇతను ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ పర్సన్కి ఎవరికి ఎంక్వైరీ చేయడానికి ఆర్ కాల్ ఫర్ ఎగ్జామిన్ అండ్ రిక్వైర్ అసెస్సీ ఫర్నిష్ సచ్ డాక్యుమెంట్స్. ఎంక్వైరీ చేయడానికి ఫర్దర్ ఎంక్వైరీ కోసం డైరెక్ట్ టు ద మేక్ సచ్ ఎంక్వైరీ అండ్ ఫర్నిష్ ద రిపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కాల్ అండ్ ఎగ్జామిన్ సచ్ రికార్డ్స్ రిలేటింగ్ టు మెటీరియల్స్ యాట్ డీమ్ ఫిట్. ఇక్కడ AP అంటే అప్రూవింగ్ ప్యానల్ చూడండి. AP అంటే అప్రూవింగ్ ప్యానల్. IAE అంటే ఇంపర్మిషబుల్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఈ అరేంజ్మెంట్ చూసుకుంటారు IAE అంటే. ఓకే, అరేంజ్మెంట్ చేస్తుంది IAEని. AP వచ్చేసి ఏం చెప్పినా అప్రూవింగ్ ప్యానల్ ఎవరైతే ఉంటారో ఆ అప్రూవింగ్ ప్యానల్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది, కాల్ అండ్ ఎగ్జామిన్ చేస్తుంది, రికార్డ్స్ రిలేటింగ్ మ్యాటర్ డీమ్డ్ ఫిట్ అండ్ రిక్వైర్ ద అసెస్సీ టు ఫర్నిష్ సచ్ డాక్యుమెంట్స్ యాజ్ ఎవిడెన్స్ యాజ్ ఇట్ మే డిక్లేర్. ఏవి కావాలి ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో మీరు యాక్సెప్ట్ చేయలేదు సార్, యాక్సెప్ట్ చేయడానికి సో అండ్ సో ఎంక్వైరీ చేస్తాం మేము, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, సో అండ్ సో డాక్యుమెంట్స్ మాకు కావాలి అని అసెస్మెంట్ ప్యానల్ అనే అసెస్సీని అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ఆ అసెస్మెంట్ ప్యానల్ అడిగిన తర్వాత డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చిందో, డిక్లరేషన్స్ ఏవైతే ఇచ్చిందో అండ్ యాజ్ అన్ IAA దట్ ఈస్ అరేంజ్మెంట్ ఇన్పర్మిషబుల్ అవాయిడెన్స్ అరేంజ్మెంట్ ప్రకారం అండ్ స్పెసిఫైయింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ సో డిక్లేర్డ్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఆఫ్ ద రిసిట్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చిన విత్ ఇన్ 6 months లోపల IAAకి డిక్లరేషన్ ఇస్తుంది. ఆ డిక్లరేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో డైరెక్షన్ బైండింగ్ కదా అసెస్సీ బైండ్ కావాల్సిందే కంపల్సరీ. ఆ డైరెక్షన్స్ ఏవైతే ఇచ్చిందో ఇంపర్మిషబుల్ డైరెక్షన్స్ వాటికి
మళ్ళీ అప్పీల్ పోవడానికి రాదు. నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ టు కంప్లీట్ ద ప్రొసీడింగ్స్ ఇన్ అకాడమీ విత్ సచ్ యాక్సెస్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 10A. అసెసింగ్ ఆఫీసర్ కంప్లీట్ చేసేస్తాడు రిమైనింగ్ తర్వాత. నెక్స్ట్ ప్రయర్ అప్రూవల్ పీసీసీసీ రిక్వైర్ ఫర్ పాసింగ్ అసెస్మెంట్ ఆర్డర్. లాస్ట్కి అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేయడానికి పీసీసీ అప్రూవల్ తీసుకుంటారు. ఇఫ్ ఎనీ ట్యాక్స్ కాన్సిక్వెన్స్ హ్యాస్ బిన్ డిటర్మైన్ ఇన్ ద ఆర్డర్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 10A. అది మొత్తం జరిగేది. సో అసెస్సీకి ఫస్ట్ అసెసింగ్ ఆఫీసర్ అతనితో కానప్పుడు పీసీసీకి పోతాడు, ఎవరు కమిషనర్ల దగ్గర పోతాడు. ఏ దానికైనా కానీ అసెస్మెంట్ జరుగుతున్నప్పుడు, రీఅసెస్మెంట్ జరుగుతున్నప్పుడు అతనితో కానప్పుడు మెటీరియల్ ఎవిడెన్స్ రానప్పుడు ఐఏఏ కోసం, దట్ ఈజ్ ఇంపర్మిషబుల్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్లో పీసీ ఏం చేస్తుంది, ఒక నోటీసెస్ని ఇష్యూ చేస్తుంది. వితిన్ 60 days లోపల అసెస్సీ యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయాలి. రిజెక్ట్ చేస్తే ఆ పీసీ ఎందుకు రిజెక్ట్ చేసినారో ఐఏఏకి పోదామని చెప్తారు. ఐఏఏకి పోదాం మీన్స్ వాళ్ళు ఐఏఏకి పోతారు. ఐఏఏకి పోయిన తర్వాత ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్ డిక్లరేషన్ ప్రొవైడ్ చేస్తుంది, డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుంది. ఆ డైరెక్షన్స్కి వితిన్ 6 months లోపల కంప్లీట్ కావాలి. ఆ స్పెసిఫై చేసిన డైరెక్షన్స్ ఏవైతే ఉంటావో అది ఆ డైరెక్షన్స్కి అప్పీల్ పోవడానికి రాదు. అండ్ అసెస్సీ కంపల్సరీ బైండ్ కావాలి. డైరెక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డైరెక్షన్ కంప్లీట్ అయినట్లు అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు, పార్షియల్లీ యాక్సెప్ట్ అంటే మీరు చెప్పినది కరెక్ట్ అని యాక్సెప్ట్ చేయడము, ఆర్ మీరు చెప్పినది రాంగ్ అని యాక్సెప్ట్ చేయడము. మీరు చెప్పినది కరెక్ట్ అంటే ఓకే, డైరెక్ట్ పీసీ నుంచి మళ్ళీ అసెసింగ్ ఆఫీసర్కి వెళ్ళిపోతుంది. సో మీరు అసెసింగ్ ఆఫీసర్ మీరు చేయలేకున్నారు కదా, మేము చేసినాము, మీకు మళ్ళీ ఈ అసెస్సీ యాక్సెప్ట్ చేస్తున్నారని పంపించేస్తారు. ఒకవేళ నాట్ యాక్సెప్టెడ్ అంటే రెస్పాన్స్ అయినాడు, సార్ నేను యాక్సెప్ట్ చేయనని చెప్పినాడు. అట్లాంటి కేసులో పీసీ వాళ్ళు ఏపీకి పోతారు. డైరెక్ట్ ఏఓకి పంపించకుండా ఏపీకి పోతారు. ఏదానికోసం, ఐఏఏ కోసం. ఏపీ ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇస్తారు. అసెస్సీకి ఆపర్చునిటీ ఇస్తారు. ఏదానికోసం, ఎంక్వైరీ చేయడం కోసం, అతని కాలని ఎగ్జామిన్ చేయడం కోసం. రిక్వైర్ ద అసెస్సీ ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే ఆ డాక్యుమెంట్స్ని తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఏపీ డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తారు. ఆ డైరెక్షన్స్ని ఇష్యూ చేసి ఆ డైరెక్షన్స్ అప్పీల్ పోవడానికి రాదు. ఆ డైరెక్షన్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో అవి సెల్ఫ్ బైండ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. అసెస్సీ కంపల్సరీ బైండ్ కావాలి. ఇది మొత్తం ప్రాసెస్. ద ఫాలోయింగ్ ప్రొసీజర్ పీరియడ్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్ ఇన్ కంప్లీటింగ్ ద సెట్ పీరియడ్. ద పీరియడ్ ఆఫ్ కమెన్సింగ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ ఇష్యూడ్ బై ద అప్రూవింగ్ ప్యానల్ ఏదైతే ఇష్యూ చేస్తుందో టు ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్కి ఎంక్వైరీ కండక్టింగ్ కానీ త్రూ అథారిటీ కంప్లీటెడ్ అగ్రిమెంట్ ఉంది కదా, ఎవరు అప్రూవింగ్ ప్యానల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది యాజ్ పర్ సెక్షన్ 90 ఎండింగ్ విత్ ద డేట్ ఆన్ విచ్ ఇన్ఫర్మేషన్ సో రిక్వెస్టెడ్ ఈజ్ లాస్ట్ రిసీవ్డ్ బై అప్రూవింగ్ ప్యానల్ ఆర్ 1 year విచ్ ఎవర్ లెస్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి 1 year లోపల ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ అప్రూవింగ్ ప్యానల్ హీ స్టే బై అన్ ఆర్డర్ ఆర్ ఇంజెక్షన్. ఇఫ్ ఇమీడియట్లీ అప్రూవింగ్ ద ఎక్స్క్లూజన్స్ ఆఫ్ ద అఫ్రోసర్ టైమ్ ఆర్ పీరియడ్, ద పీరియడ్ అవైలబుల్ టు ద అప్రూవింగ్ ప్యానల్ ఫర్ ఇష్యూ డైరెక్షన్స్ ఈజ్ లెస్ దెన్ 60 days. సచ్ రిమైనింగ్ పీరియడ్ షిల్ బి ఎక్స్టెండెడ్ టు 60 days. ఇక్కడ ఎవరికైతే 60 days టైం ప్రొవైడ్ చేస్తుందో 60 daysని కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నాట్ ఎక్సీడింగ్ 60 days అని ఇచ్చింది కదా, ఎవరికి అసెస్సీకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని. అప్రూవింగ్ ప్యానల్లో ఎవరెవరు ఉంటారో ఓకే, ఆడి వరకు ఓకే. నెక్స్ట్ 144C